విషతుల్యమైన ఆహారమే కాదు, విషతుల్యమైన ఆలోచన కూడా మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఇటువంటి ఆలోచన కానివ్వండి, ఇటువంటి ఆహారాన్ని కానివ్వండి, ఇటువంటి శారీరక శ్రమ లేకుండా ఉన్న శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి కానివ్వండి, మనకి పనికొచ్చేది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ. ప్రయాగ్రాజ్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. వీలున్న వాళ్ళు తప్పకుండా కుంభమేళాకి వెళ్ళి స్నానం ఆచరించి వస్తే అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు. కుంభమేళా అన్నది అందరికీ తెలుసు, 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది ఉత్తర భారతదేశంలో దాన్ని కుంభమేళా అంటారు, దక్షిణ భారతదేశంలో దాన్ని పుష్కరాలు అంటారు. అర్ధ కుంభమేళా కూడా జరుగుతుంది 6 సంవత్సరాలకు ఒకసారి. 2019లో ఒకసారి జరిగింది ప్రయాగ్రాజ్లోనే అర్ధ కుంభమేళా. 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, దాన్ని కుంభమేళా అంటారు. అయితే ఈసారి దాని ప్రాశస్త్యం ఏంటంటే మహాకుంభమేళా జరుగుతుంది. మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అంటే 12 × 12 144 సంవత్సరాలకి ఒకసారి జరిగే వీణుల విందైన కార్యక్రమం అన్నమాట. క్రితం జరిగిన మహాకుంభమేళా 144 సంవత్సరాల క్రితం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది. 2013లో ఒకసారి జరిగింది కుంభమేళా, మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది మహాకుంభమేళా. మహాకుంభమేళా ఈసారి ఈ కుంభమేళాని జయప్రదంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వము 7,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. యోగి ప్రభుత్వము అత్యంత సమర్థవంతంగా ఈ మహాకుంభమేళాని నిర్వహించడానికి పూనుకున్నది. దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది దేశం నుంచే కాదు, దేశ నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు కూడా ఈసారి కుంభమేళాకి వస్తున్నారు. విల్ స్మిత్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ప్రముఖులు వస్తున్నారు. స్టీవ్ జాబ్స్ భార్య కూడా ఆమె సందర్శిస్తున్నారు. ఈ జరుగుతున్న 40 రోజులు కూడా ఆమె ఇక్కడ తన ధ్యానం కొనసాగిస్తాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఆమె కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. ఇదంతా ఒకటి ఉండగా ఈసారి అత్యంత కీలకమైన టెక్నాలజీని ఉపయోగించి యోగి ప్రభుత్వము ఈ కుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. అండర్ వాటర్ డ్రోన్స్ని వాళ్ళు ప్రయోగిస్తున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరిగినా కానీ వెంటనే అది గుర్తించి సమాచారాన్ని కేంద్రానికి అప్పగిస్తుంది. వాళ్ళు వెంటనే కావాల్సిన చర్యలను తీసుకుంటూ ఉంటారు. AI టెక్నాలజీ తోటి ఫేస్ రికగ్నిషన్ కూడా వాళ్ళు దీని లోపల ప్రవేశపెట్టారు. ఎవరైనా తప్పిపోవడం కానివ్వండి, లేకపోతే అవాంఛనీయమైన సంఘటనలు జరపడానికి ఎవరైనా వచ్చినా కానీ వెంటనే వాళ్ళని పట్టుకోవడానికి ఈ AI టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దాదాపు 4 లక్షల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. లక్షలాది ఇజ్జత్ ఘర్ అంటారు కదండి, పారిశుద్ధ్యం కోసము స్నానం చేయడం కానివ్వండి, లేకపోతే ఇతర కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇజ్జత్ ఘర్ అనేది అంటారో వాటిని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా స్త్రీలు తమ బట్టలు మార్చుకోవడానికి కానివ్వండి, లేకపోతే పిల్లలకు పాలు ఇవ్వడానికి కానివ్వండి, ఒక మరుగుని ఏర్పరచడం, కొన్ని లక్షలుగా అవి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పురుషులు, మహిళలు అందరూ కూడా జాగ్రత్తగా ఈసారి ఉండడానికి ముఖ్యమైన కారణం మనం చెప్పుకోవాల్సింది చలి. అక్కడ ప్రస్తుతము చలికాలం నడుస్తుంది. ఉత్తర భారతదేశంలో మంచుకొండల నుంచి వచ్చే చలి ఉండడం వల్ల చాలా విపరీతమైన చలి ఉంటుంది. దానికి కావాల్సిన చర్యలు కూడా చాలా తీసుకుంటున్నారు. హీటర్స్ తోటి కూడిన గుడారాలను నిర్మించి వాటిలలో వచ్చిన యాత్రికులందరూ దాని లోపల ఉండేటట్టుగా కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి కూడా లక్షలాదిగా నిర్మించబడ్డాయి. ఇవి ఊరికేనే ఏదో మహా కుంభమేళా జరుపుతున్నట్టుగా కాకుండా దీని నుంచి లాభం కూడా పొందేటట్టుగా కేంద్రానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి మంచి లాభం చేకూరేటట్టుగా యోగి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.